ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈసారి గంగాధర నెల్లూరు నియోజకవర్గ టికెట్ను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఇవ్వొద్దని ఆయన వ్యతిరేక వర్గం సమావేశమైంది. పెనుమూరులో నారాయణ స్వామికి వ్యతిరేక వర్గంగా కొంతమంది వైసీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. జగన్ ముద్దు, నారాయణ స్వామి వద్దు అంటూ నినాదాలు చేశారు. నారాయణ స్వామికి టికెట్ వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమావేశంతో నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉంటాయో అంటూ చర్చలు కొనసాగుతున్నాయి. అందరూ వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒకే విధంగా ఎంత కసితో 2014లో పనిచేయడము, అదేవిధంగా 2019లో మొట్టమొదటి సమావేశం తీసుకుని బెంగళూరు పెట్టేందుకు మేమే. ఆ రోజు బెంగళూరు ఇప్పుడంతా బెంగళూరు చేత డబ్బులు తీసుకుని రాజకీయం చేయాలి. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. నాకు ఉద్యోగ కల్పన లేకుండా నేను ఆడ బతికి తరిగిపోయాను అంతే. నా ఊరు ఎప్పుడు నాకు మెండింది. నేను ఎప్పుడు నా ఊరిని ఇల్లు కట్టుకున్నా, నా ఊరిని నేను ఉన్నా. మా సేవ చేయాలంటే నువ్వు నాకు ఆలోచించులు ఉండవా? నువ్వు గంగాధరలో ఇల్లు కట్టు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? గంగాధరలో ఉంటాను చెప్పావు. ఎమ్మెల్యే గెలవక ముందు ఏం చెప్పావు? గంగాధరలో ఉంటాను. నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కడన్నా పుత్తూరులో ఉన్నావు. నీకు ఉండకపోతే విజయవాడ పోతే తిరుగుతూ పోతావు. డబ్బులు వచ్చింది కాబట్టి దయచేసి ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి జగన్మోహన్ రెడ్డి మా యొక్క గోళ్లు నిరూపించుకొని నారాయణ స్వామి గారికి తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అఖండ మెజార్టీతో 50,000 కోట్ల మెజార్టీతో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, పెనుమూరులో నారాయణ స్వామికి టికెట్ ఇవ్వద్దు అంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆయన రెండోసారి అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలవడం. అయితే ఈసారి ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపులు తయారయ్యాయి. 6 మండలాల నాయకులు ప్రతిసారి ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణ స్వామికి ఈసారి టికెట్ ఇవ్వకూడదంటూ వారు ఆయన దగ్గర వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఆ తర్వాత ఖచ్చితంగా ఈసారి నారాయణ స్వామికి అవకాశం ఉంటుందని వార్తలు వస్తుండడంతో ఈ రోజు పెనుమూరు మండలంలో సమీపంలోని పులిగుండు సమీపంలో ఉన్న ఈశ్వర ఆలయంలో 6 మండలాలకు చెందిన అసమ్మతి నేతలతో పాటు కొంతమంది ముఖ్య గ్రామస్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒక తీర్మానం కూడా చేశారు. పెనుమూరులో ఈసారి జీడీ నెల్లూరులో నారాయణ స్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదు, జగన్ ముద్దు, నారాయణ స్వామి వద్దంటూ నినాదాలు చేయడమే కాకుండా ప్లేకార్డులు ప్రదర్శించారు. ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇవ్వకూడదంటే వారు తీర్మానం చేశారు. ప్రియా, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.